మిర్చి రైతు సోదరులకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు 5 లక్షల మిర్చి టిక్కీలు గుంటూరు, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ మార్కెట్లకు వస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 20 వరకు ఈ ఫ్లో కొనసాగే అవకాశం ఉంది. ధరలు అయితే నిలకడగా కొనసాగుతున్నాయి కానీ గిట్టుబాటుగా లేవు. గుంటూరు మిర్చి యార్డులో ధరలు ఎలాగున్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. తేజ వెరైటీ 341 చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. చురుగ్గా అంటే విపరీతమైన ధరలేం కాదు, ఉన్న వాటిలో కొంచెం బెటర్గా ఉన్నాయి. 12,000, 13,000, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 15,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు తేజ 341. ఇక కర్నూలు డీడీ మనం పరిశీలించినట్లయితే 9,000, 10,000, 11,000. కర్నూలు డీడీలో డౌన్ సైడ్ 10,000, మ్యాక్సిమం సుపీరియర్ క్వాలిటీస్ అంటే 11,000. ఇక 1081 11,000, 12,000, మ్యాక్సిమం హైయెస్ట్ సుపీరియర్ క్వాలిటీస్ ఎక్కడన్నా 1-6 ఉంటే 13,000. ఇక రోమి 26 ఎక్కువ పంట అంతా కూడా 11,000కి కొనుగోలు చేస్తూ ఉన్నారు. మంచి క్వాలిటీస్ అక్కడక్కడ దొరికితే 11,500. 2043 12,500, 13,500, సుపీరియర్ క్వాలిటీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్కడన్నా దొరికితే 15,500, 16,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక నెంబర్ 5 10,500, 11,000, 12,500, 13,000 దాకా నడుస్తూ ఉంది. ఇక 355 బ్యాడ్కి 11,000, 12,000, 13,500. 13,000, 13,500 సుపీరియర్ క్వాలిటీస్ 1-2 రైతులకు మాత్రమే. మ్యాక్సిమం పంట అంతా 12,500 మీద నడుస్తూ ఉంది. ఆర్మూరు 10,000, 11,000, సుపీరియర్ క్వాలిటీస్ ఏడైనా దొరికితే 11,500, 12,000. ఇక షార్కులు కూడా 11 మరీ దారుణంగా ఉంటే, కొంచెం పర్లేదు అనుకుంటే 12,000 దాకా ఉంది. మంచి క్వాలిటీస్ ఉంటే కనుక 13,000 కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. సుపీరియర్ క్వాలిటీస్ ఎక్కడన్నా దొరికితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటే 14,000 నడుస్తుంది. ఇక చైనాకైతే మిర్చి ఎక్స్పోర్ట్స్ లేవు. బంగ్లాదేశ్లో పరిస్థితి బాగలేదు. శ్రీలంకలో అరాచకం. దేశవ్యాప్తంగా దాదాపుగా 8 కోట్ల టిక్కీలు కోల్డ్ స్టోరేజ్లకి ఇప్పటికే చేరాయి. 80% ఫుల్ అయిపోయాయి. గత ఏడాది సీజన్లో పండించిన పంట కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే 18 లక్షల టిక్కీలు ఉన్నాయి. తెలంగాణలో 12 లక్షలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటకలో 18 లక్షలు ఉన్నాయి. మొత్తం మీద 40 లక్షల టిక్కీలు పైనే ఉన్నాయి. సరే, ఇంకా అవి పెద్దగా కొత్త పంట వచ్చింది కాబట్టి వాటిని అంత కొంత అమ్ముకోవాల్సింది. తాజాగా 9,000, 10,000, 11,000కి చాలా కంపెనీలు, కారంపొడి తయారు చేసే కంపెనీలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి స్టాక్స్ పెట్టుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ధర పోయేది లేదు కాబట్టి. అయితే ఏప్రిల్ 20 తర్వాత మార్కెట్కి వచ్చే సరుకు తగ్గుతుంది కాబట్టి ఆ తర్వాత ధరల్లో కొంచెం స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ అయితే చైనాకి లేవు. చైనా ఎక్స్పోర్ట్స్ లేకుండా మిర్చి ధరల్లో పెద్ద మార్పు వచ్చిందని మనం ఊహించలేం. రైతు సోదరులు వచ్చే ఏడాది కూడా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గించండి. పెట్టుబడుల్లో కోత పెట్టుకోండి. సేంద్రియ సాగు చేయండి. ఎకరాకు 30 క్వింటాలు, 40 క్వింటాలు పండించాలనే ఉద్దేశంతో పిచ్చిగా రసాయనాలు, ఎరువులు వాడి ఎకరాకి 2.5 లక్షలు ఖర్చు పెట్టి చివరికి 10,000కి, 11,000కి మిర్చి అమ్మితే 20 క్వింటాలు పండించినా కూడా 2 లక్షలు వచ్చే పరిస్థితి ఉండదు. అంటే 20 క్వింటాల పంట పండినా కూడా ₹1,00,000 నష్టం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిర్చి రైతులు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించుకోండి. ఎకరాకి ఎన్ని క్వింటాలు, 30 క్వింటాలు పండించామా, పక్కనోడి కన్నా 1 క్వింటాల్ ఎక్కువ పండించామా అనేది కాదు. సాగు ఖర్చులు తగ్గించుకోండి. విస్తీర్ణం కూడా సగం తగ్గించండి. డిమాండ్ క్రియేట్ చేయండి. ధర పెంచుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సరుకు క్లియర్ అవడానికే ఇంకా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్స్ వస్తే తప్ప సరుకు కదిలే పరిస్థితి లేదు. మీ ప్రాంతంలో మీరు మీ పంటను ఎంత ధరకు అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.